అనకాపల్లి జిల్లాలో యూట్యూబర్ జోసఫ్ అలియాస్ రావణ్కు రిమాండ్ విధించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. పాయకరావుపేట పోలీసులు గెడ్డం అప్పారావు ఫిర్యాదు మేరకు జోసఫ్ కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో అనకాపల్లిలోని అడ్డరోడ్డు సర్కిల్ వద్ద జనసేన కార్యకర్తలు నిరసన దిగారు. జోసఫ్ను కేవలం అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేయకుండా రిమాండ్కు పంపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు మాటలు మాట్లాడిన రావండి శిక్షించాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అనకాపల్లి జిల్లాలో యూట్యూబర్ జోసఫ్ అలియాస్ రావణ్కు రిమాండ్ విధించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంపత్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు అరెస్ట్ చేసి యూట్యూబర్ రావణ్ నిన్న రాత్రి బెయిల్కి విడుదల చేసిన సంగతి నాకు తెలిసింది. ప్రధానంగా ఏదైతే మొబైల్ కోర్టులో 20,000 పూచీకత్తు, వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అతని పూర్తి స్థాయిలో అతని కదలికలు గమనించాలంటూ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అతను మరోసారి రాత్రి అరెస్ట్ చేసి సుమారు 11-12 గంటల ప్రాంతంలో నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి గడ్డం బుజ్జి అనేటువంటి జనసేన నేత ఈ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. 2వ తేదీన ఇతను కంప్లైంట్ ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి 160/2026 ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. జనసేన నాయకుడికి బెయిల్ ఇవ్వకుండా అతని మీద రిమాండ్ విధించాలి, రిమాండ్ విధించి వాళ్ళు నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడాను ఏదైతే నక్కపల్లి సర్కిల్ వద్ద వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా రావణ్ యూట్యూబర్ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఖచ్చితంగా ఒక డిమాండ్ చేస్తారు. మనం చూసుకున్నట్లయితే ఇటు రాజువాగ్తో కూడా. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. జనసేన